కోసము గౌరవనీయులు మందా కృష్ణమాది గారు చేసిన ఉద్యమాలు పోరాటాలు మన కళ్ళ ముందే కదిలాడుతున్నాయి. నేడు సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈరోజు ఎస్సీ కులాల మాదిగ ఉప కులాల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము అందరం స్వాగతిస్తున్నాము. అట్లాగే ఈ కార్యక్రమాన్ని తీసుకుని 30 ఏళ్లుగా మాదిగ జాతి అభివృద్ధి కోసము మాదిగ జాతి కోసము ఎంతో అహర్నిశలు కృషి చేసిన మందా కృష్ణమాదిగ గారికి మాదిగ సమాజము అట్లాగే వెనుకబడ్డ కులాలు పీడిత వర్గాలు కూడా మందా కృష్ణమాదిగ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పట్టణంలోని ఏబీసీడీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును మేమంతా స్వాగతిస్తూ మందా కృష్ణమాదిగ గారికి మద్దతుగా అట్లాగే ప్రస్తుత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు గతంలో వర్గీకరణ విషయంలో పాజిటివ్ గా సానుకూలంగా స్పందించారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏబీసీ వర్గీకరణలో సానుకూలంగానే స్పందించి ఏబీసీ వర్గీకరణకు మద్దతు తెలిపినందుకు ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగల తరపున ఉపకులాల తరపున 2 ప్రభుత్వాలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.